నమస్తే, వెల్కమ్ టు లియో. వాసుదేవర్ రెడ్డి వాస్తవానికి రైల్వే ట్రాఫిక్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వాసుదేవర్ రెడ్డిని, అది ఎక్కడ సెంట్రల్లో పనిచేస్తున్నటువంటి ఒక వాసుదేవర్ రెడ్డిని జగన్ ఏరి కోరి తీసుకొచ్చుకొని ఇప్పుడు ఏదైతే మద్యంకి సంబంధించినటువంటి ఒక వైన్స్కి సంబంధించి ఏదైతే ఉందో దానిపైన ఎక్సైజ్కి సంబంధించి తను ఎండీగా పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. అయితే వాసుదేవర్ రెడ్డి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు ఏంటి అనే సంగతులు అందరికీ తెలిసిందే. అయితే అజ్ఞాతంలో కొద్ది రోజులు వెళ్ళిపోవడం, తర్వాత బాగా వెతికితే ఎక్కడైతే యలహంక ప్యాలెస్కి దగ్గరలో సమీపంలో దొరకడం మనంతా చూసాం. అయితే మొత్తానికి వాసుదేవర్ రెడ్డి చాలా కీలకంగా మారాడు. అయితే వాసుదేవర్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇదే సాక్షికి సంబంధించినటువంటి ఒక మీడియా కావచ్చు, ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అయితే మాట్లాడారు. అయితే వాసుదేవర్ రెడ్డిని తప్పించడం కాకుండా దాదాపు వేరే దేశాలకు పంపిస్తానికి సర్వ ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఆ ప్రయత్నాలు విఫలించాయి. మొత్తానికి వాసుదేవర్ రెడ్డికి సంబంధించి పూర్తిగా వెతగ్గా యలహంక ప్యాలెస్ దగ్గరలో దొరికిన తర్వాత తను తీసుకొచ్చి విచారణ చేసిన తర్వాత దాదాపు వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్నారు. ఏంటంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మొత్తానికి అదే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాన్న నోటి నుంచే నాకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పేస్తాను అని చెప్పేసి పూర్తిగా ఒక్కొక్కటి కూడా బయట పెట్టడం జరుగుతుంది. మొత్తానికి వాసుదేవర్ రెడ్డి ఏమేమి సమాచారాలు ఇచ్చాడు ఏంటి అనేది అయితే ఈరోజు చాలా ఫ్రెష్గా ఇప్పుడుకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, జగన్కి సంబంధించిన లిక్కర్ స్కామ్లో 100కి 100% అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే దానిపైనే పూర్తి విచారణ జరుగుతుంది. అయితే మనం చూసాం, దాదాపు ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7గురు కూడా దాదాపు ఈ రోజుతో రిమాండ్ కంప్లీట్గా ముగిడి ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళలో ఎవరెవరు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు ఏంటి అనే దాని మీద చూసుకుంటే దాదాపు అందరికీ కూడా నెక్స్ట్ జూన్ 3వ తారీఖు అని చెప్పేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక వార్త అనమాట. ఏదైతే నెక్స్ట్ జూన్ 3వ తారీఖున మళ్ళీ వీళ్ళకి అప్పటిదాకా రిమాండ్ పొడిగించారు. ఈ రిమాండ్ పొడిగింపులో సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక జడ్జి అడిగారట, సరే ఇన్ని రోజులు మీరు ఉన్నారు కదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లం చెప్తున్నారంట. నాకు నట్స్ ఇవ్వలేదని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి వచ్చేసి నాకున్నటువంటి ఒక ప్రోటోకాల్ బట్టి నాకు ఏ కానీ బి కానీ కేటగిరీలో నాకు ఇవ్వనని చెప్పేసి అన్నం కావచ్చు. పాపం రాజ్ రెడ్డికి వచ్చేసి నా గదంతా చీకటిగా ఉంది, సో నాకు లైటింగ్ ఏదైనా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆయన అనడం కావచ్చు. ఇదే విధంగా చూసుకుంటే సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి నేను 5 నిమిషాలు నాకు టైం కావాలి నేను అన్నీ చెప్పుకోవడానికి అని చెప్పేసి, అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దానికి సంబంధించి లిఖితపూర్వకంగా ఒక లేఖను ఇవ్వమని చెప్పేసి గతంలోనే పోయినసారి చెప్పారనమాట. సో ఇప్పుడు ఈరోజు ఆ లేఖ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి పరిశీలిస్తున్నారు. ఈ లేఖలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది రేపటికి సంబంధించినటువంటి ఒక వాయిదా అయితే వేశారు. సో అది చూసి దాంట్లో కలెక్టర్కి మళ్ళీ దానికి సంబంధించి ఏదైతే ధనంజయ రెడ్డి కూడా అడిగినట్టుగా తనకు ఏ కేటగిరీ లేదా బి కేటగిరీ ఏ కేటగిరీలో వస్తారని చెప్పి చూసి కలెక్టర్కి నివేదిక ఇస్తే కలెక్టర్ నుంచి ఆదేశాలు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ జైలుకి సంబంధించిన అధికారులు దాన్ని పాటించాలని చెప్పేసి అయితే అన్నారు. అయితే గొంతమ్మ కోరికలు కోరుతున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా సరే వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞప్తులు ఎప్పుడు కూడా పాటించలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 52 రోజులు పైచిలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఏసీ లేదని, ఫ్యాన్ లేదని, తనకున్న కొంత స్కిన్ ఎలర్జీస్ వల్ల కొంత ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అన్న తర్వాత కూడా దాదాపు వారం పొడిగించి, అదిగాక డ్రోన్లు ఎగరేసి ఇలాంటివన్నీ జరుగుతున్నా, అదిగాక తన పైన హత్యాయత్నం జరుగుతుందన్నా సరే పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ధనంజయ రెడ్డికి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా రాజ్ రెడ్డికి కావచ్చు, ప్రతి ఒక్కరి కోరికలు మొన్న చూసాం. ఏదైతే వల్లభనేని వంశీ కూడా నాకు స్పైన్కి సంబంధించి కొంత హెల్త్ ఇష్యూ ఉంది, నాకు పరుపు కావాలి, దిండు కావాలంటే అవి వాటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వెస్ట్రన్ టాయిలెట్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూర్చారని చెప్పి ఇప్పుడు అదే కోవలో వీళ్ళు అసలుకి జైళ్ళల్లో ఉంటున్నారా లేదంటే 5 స్టార్ హోటల్స్లో ఉంటున్నారా, వీళ్ళు అడుగుతున్నటువంటి ఒక కోరికలు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రజలందరూ విస్తుపోతున్నారు. మొత్తానికి వాసుదేవర్ రెడ్డికి సంబంధించి మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఈరోజు కీలకంగా ఒక కార్లో అంటే తనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతున్నారని చెప్పన్న కేసులో ఒక్కొక్కటిగా అన్నీ తీస్తుంటే వెతికినటువంటి సందర్భంలో ఒక కారుకి సంబంధించి తన కారు కూడా దొరికింది వాసుదేవర్ రెడ్డిది. ఆ కారులో ఒక స్లిప్ దొరికింది. ఏంటి అంటే ఆ రిసిప్ట్
గోల్డ్‌కి సంబంధించి ఎవరన్నా సరే గోల్డ్ కొనుక్కుంటే తులం, గ్రాము లేదంటే కొంత ఒక 20 గ్రాములు అట్లాంటివి ఏదైనా కొంటారు. కానీ కిలోల చొప్పున దాదాపు 400 కిలోల చొప్పున గోల్డ్ కొన్నట్టుగా 400 కిలోలు గోల్డ్ ఎందుకు కొంటారండి? అది కాక వాసుదేవరెడ్డి ఎలా కొనగలుగుతాడండి? మద్యం నుంచి వచ్చినటువంటి యొక్క ముడుపులు ఏవైతే ఉన్నాయో దీన్ని గోల్డ్ రూపంలో ఎలా మార్చారనే దానిపైన ఇప్పుడు వాసుదేవరెడ్డికి ప్రశ్నలు అయితే వస్తున్నాయన్నమాట. దాదాపు 400 కోట్ల గోల్డ్. దీనికి ఏం చేస్తున్నారంటే ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి ఒక యాజమాన్యంతో వాళ్ళు మాట్లాడుకొని డైరెక్ట్గా ముడుపులు అంటే ఒక కేసు పైన దాదాపు 20% మాకు కమిషన్ కావాలి, అలా ఇస్తేనే మేము ఏపీలో మీ మందు అమ్మగలుగుతాం అని చెప్పేసి కొంతమందిని నిన్న చూసాం. ఏదైతే అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుడైనటువంటి ఒక హనుమంత్ రెడ్డి ఏదైతే ఆర్థోస్ అనేటువంటి ఒక బెవరేజెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఖజురహో అనేటువంటి ఒక బీర్ ఏదైతే ఉందో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయాలని చెప్పేసి బెదిరించడం కావచ్చు, గన్నుతో బెదిరించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజుకు ఒక్కొక్క కథ అయితే బయటకు వస్తుంది. అయితే ఇలాంటి కథలోనే దాదాపు వాళ్ళని గన్తో బెదిరించడం కావచ్చు, దాని తర్వాత ఏదైతే లిక్కర్కి సంబంధించి ఆ యొక్క యాజమాన్యాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక డబ్బులు పూర్తిగా డబ్బు రూపేణ కాకుండా ఏదైతే గోల్డ్ రూపేణ, అయితే వీళ్ళు ఏం చేయాలి, లిక్కర్ షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కమిషన్లన్నీ కూడా ఆ యొక్క నెలవారీగా ఎంతైతే డబ్బులు వీళ్ళ కమిషన్ రూపంలో ఇవ్వాలో అవి డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేయాలి, ఆ మద్యం సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తీసుకెళ్ళి గోల్డ్ షాప్ పేరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పద్మావతి గోల్డో లేదంటే ఇంకో సురేష్ గోల్డో సంథింగ్ ఏదో గోల్డ్, ఆ గోల్డ్ దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళు అక్కడ నగదిస్తే వాళ్ళు ఏం చేస్తారు, గోల్డ్కి సంబంధించినటువంటి ఒక రిసిప్ట్లు ఇస్తారు, ఇన్ని కిలోలు గోల్డ్ అని. ఈ గోల్డ్ మళ్ళీ ఈ యొక్క అంటే గోల్డ్ షాప్కి ఏంటి లాభం అంటే ఈ గోల్డ్ మళ్ళీ వాళ్ళు గోల్డ్లా తీసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఇంకో దగ్గర తరలిస్తారు. అప్పుడు గోల్డ్ షాప్కున్న లాభం ఏంటంటే కనీసం 3 to 5% అయినా సరే 400 కిలోలు గోల్డ్ అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల లాభం ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా క్విడ్ ప్రోకో లాస్ట్ టైం మనం విన్నాం కదా, ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించి జగన్ ఇద్దరు కలిసి దాదాపు 43,000 కోట్ల ఏదైతే ఒక క్విడ్ ప్రోకో జరిగిందో అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక షేర్లు ఇంకో కంపెనీకి ఉంటుంది. ఆ కంపెనీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉన్న షేర్ వీళ్ళు 100 రూపాయలకి, ఆ 100 రూపాయలు ఉన్నదాన్ని ఇంకొక 1000 రూపాయలకి, అట్లాగా అస్సలకి కంపెనీలే లేనటువంటి ఒక చోటున గాల్లో ఉన్నటువంటి కంపెనీలకి అసలు ఎక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా దాదాపు కొన్ని వేల కోట్లు కొట్టేసినటువంటి ఒక క్విడ్ ప్రోకో అందరికీ తెలిసిందే కదా. సేమ్ అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు వాసుదేవ రెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దీంట్లో ధనుంజయ రెడ్డి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి, కృష్ణమోహన్ రెడ్డి దీనికి సంబంధించి ముడుపులు కట్టాడని చెప్పి, అత్యంత ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతిరెడ్డి గారికి సంబంధించి భారతీ సిమెంట్స్కి సంబంధించి కంప్లీట్ ఏదైతే చార్టర్డ్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా ముడుపు కట్టి అంటే ఖాళీ కారుతో వెళ్ళడం, పూర్తిగా మూటలతో నింపుకొని రావడం, అవి ఎక్కడికి తరలించాడనేది వాటి మీద ఇప్పుడైతే విచారణ జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పుడు పనిచేస్తున్నటువంటి ఒక కేజ్రీవాల్ సీఎంతో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక సిసోడియా కావచ్చు, అదేవిధంగా ఆ లిక్కర్ స్కామ్తో కొంత ముడిపడి ఉన్నటువంటి ఒక తెలంగాణకు సంబంధించినట్టు అప్పటి సీఎం కూతురైన కవిత కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్య, అదేవిధంగా మాజీ ఓఎస్టీ, అదేవిధంగా మాజీ జనరల్ సెక్రటరీ, అలా అందరూ కూడా మాజీ. అయితే మాజీలని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రూఫ్ తీసుకొచ్చి మరి అడుగుతున్నారు. అయితే ప్రూఫ్లకు సంబంధించి వాళ్ళు మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి గతంలో వాసుదేవరెడ్డి ఎలా చెప్పాడో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఒక ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరితో మళ్ళీ మాకు తెలుసు, మాకు గుర్తొచ్చింది, మేము చెప్పేస్తాము అనేలాగా ఒక్కొక్కళ్ళ ఆధారం అయితే కంప్లీట్గా పెడుతున్నారు. సో పూర్తి ఆధారాలు మాత్రం సిట్ దగ్గర అయితే ఉన్నాయి. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా జగన్ రెడ్డిని అత్యంత తొందరలో అరెస్ట్ చేయబోతున్నారని, అంతిమ లబ్ధిదారులు ఎవరో గుర్తుపట్టారని ఇప్పటికే, కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తానికి మాత్రం ఖచ్చితంగా ఒక జూన్ 12వ తారీఖున ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తారీఖు 2024న ప్రమాణ స్వీకారం చేసింది. అదే రోజున జూన్ 12వ తారీఖు 2025న జగన్ అరెస్టు కాబోతున్నాడని, దీనికి పూర్తి రంగం సిద్ధం చేస్తున్నారని ఇప్పటికే జగన్కి సంబంధించినటువంటి కొంత సోషల్ మీడియాలు కావచ్చు, వాళ్ళ పత్రికలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ని అరెస్ట్ చేస్తానికి పూర్తి రంగం సిద్ధం చేస్తున్నారు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టారు కాబట్టి అదే జైల్లో జగన్ని కనీసం 55 రోజులను పెట్టాలని చెప్పేసి వాళ్ళ రాతలు రాస్తున్నారు. కానీ
దీనికి సంబంధించి జగన్ కూడా ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే 2027లో నా పాదయాత్ర నేను స్టార్ట్ చేస్తాను. వాస్తవానికి చెప్పాలంటే గత 2024 అక్టోబర్లోనే, నవంబర్లో నేను ప్రతి జిల్లాలో 2 రోజులు పర్యటిస్తానని చెప్పి అక్కడే బస్ చేస్తానని చెప్పేసి అన్నారు. నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, తర్వాత జనవరి వచ్చింది. జనవరి సంక్రాంతి తర్వాత అన్నారు, అది ఎక్కడ లేదు. ఇప్పుడు 2027 ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే 2025 జూన్ 12వ తారీఖున అరెస్ట్ చేస్తే ఈ యొక్క 6 నెలలు మళ్ళీ వచ్చే 2026 కంప్లీట్ ఇయర్ మొత్తం కూడా జైల్లోనే ఉంటాడు కాబట్టి 16 నెలలు కంప్లీట్గా 16 నుంచి 18 నెలలు నేను జైల్లో ఉంటాను. తర్వాత వచ్చి మళ్ళీ నేను ఏమంటారు పాదయాత్ర చేస్తాను, తర్వాత నేను సీఎం అయిపోతానని అనుకుంటున్నాడు. కానీ ఈసారి జగన్ అరెస్ట్ అయితే ఈడీకి సంబంధించినవి కావచ్చు, లిక్కర్ కేసులు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ప్రతి ఒక్కటి కంప్లీట్గా గతంలో మనం చూసాం. ఏదైతే పోసాని కృష్ణమూర్తి కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వల్లభనేని వంశీ కావచ్చు, ఒక్క కేసు కాకుండా అన్ని కేసులు కూడా బయటపడబోతున్నాయి. ఈసారి అరెస్ట్ అయితే 16 నెలలు కాదు 16 సంవత్సరాల పాటు జైల్లో ఉండబోతున్నాయని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో న్యాయస్థానాలు కూడా అదే చెప్తున్నాయి. కాకపోతే క్విడ్ ప్రోకో రేంజ్లో అసలుకి నగదంతా కూడా గోల్డ్లో ఎలా మార్చారు, పూర్తిగా ధనం ఎలా మూటలు కట్టారు. మనం ఎప్పుడు చూడండి బూమ్ బీర్లు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకో కేసు కూడా బయటపడిపోయింది. ఏదైతే ఆంధ్రాలో గతంలో కల్తీ మద్యం తాగి దాదాపు 27 మంది చనిపోయినటువంటి ఒక పరిస్థితి, దాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఉండి లేదు ఇది సహజ మరణాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీనిపైన ఈరోజు ఒక కేసు కూడా నమోదు కాబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. వాస్తవానికి అసలుకి ఈ క్విడ్ ప్రోకోకు మించి ఉన్నటువంటి ఒక ఈ గోల్డ్కు సంబంధించినటువంటి కేసు పూర్తిగా వాసుదేవరెడ్డి కారులో దొరికినటువంటి స్లిప్ ద్వారా ఈరోజు బయటపడబోతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.